భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. అయితే ఈసారి ఆయన వార్తల్లోకి రావడానికి కారణం రాజకీయాలు కాదు, ఆయన కుటుంబంలో నుంచి వచ్చిన ఒక అసాధారణ నిర్ణయం. లాలూ రబ్రీదేవి మనవడు 18 ఏళ్ల ఆదిత్య ప్రీ యూనివర్సిటీ పూర్తి చేసిన వెంటనే సింగపూర్లో 2 ఏళ్ల బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ప్రారంభించాడు. ఆదిత్య తల్లి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టి తన కొడుకును బాహుబలి, సాహసి, క్రమశిక్షణావంతుడు అని ప్రశంసించింది. అసలు ఏంటా ట్రైనింగ్? రాజకీయ కుటుంబం ఇందులో ఎందుకు జాయిన్ చేశారు? దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి దంపతులకు 9 మంది సంతానం. వారిలో 2వ సంతానం రోహిణి ఆచార్య సింగపూర్లో స్థిరపడిన డాక్టర్. ఆమె భర్త సమరేష్ సింగ్ మాజీ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రావు రమణ్ సింగ్ కు కుమారుడు. ఈ జంటకు 3 పిల్లలు. వారందరిలో పెద్దవాడు ఆదిత్య. ప్రీ యూనివర్సిటీ పూర్తి చేసిన ఆదిత్య 18 ఏళ్ల వయసులోనే సింగపూర్ నేషనల్ సర్వీస్ కింద బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ లో చేరాడు. దీంతో భావోద్వేగానికి గురైన రోహిణి ఎక్స్ లో ఇవాళ నా గుండె గర్వంతో నిండింది. ఆదిత్య, నీవు ధైర్యవంతుడివి, సాహసివి, జీవితంలోని కఠిన పోరాటాల్లోనే యోధులు ఏర్పడతారంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా ఆదిత్యపై చర్చలు మొదలు అయ్యాయి. సింగపూర్లో అన్ని పురుష సిటిజన్లు, సెకండ్ జనరేషన్ పిఆర్లు 18 ఏళ్ల వయసులో 2 ఏళ్ల ఫుల్ టైం నేషనల్ సర్వీసు చేయాలి. ఇది చట్టం. దీనిని తప్పించుకోవాలంటే శిక్షార్హులు. సింగపూర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సివిల్ డిఫెన్స్ ఫోర్స్, పోలీస్ ఫోర్సులు ఏదైనా తప్పక చేయాలి. ఆదిత్య బిఎంటీ పులౌ టెకాంగ్లో 9 వారాల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఫిజికల్ ఫిట్నెస్, డ్రిల్స్, ఆయుధాలు, ఫీల్డ్ ట్రైనింగ్, టీమ్ వర్క్, లీడర్షిప్, మిలిటరీ ఎథిక్స్, పర్ఫార్మెన్స్ ఆధారంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పోస్టింగ్. తర్వాత 40 నుంచి 50 ఏళ్ల వరకు రిజర్విస్ట్ డ్యూటీ. ఆదిత్య ప్రత్యేక వాలంటీర్ కాదు, అక్కడ ఇది మ్యాండేటరీ సర్వీస్ మాత్రమే. రాజకీయ కుటుంబ నేపథ్యంలో పెరిగిన ఆదిత్య రాజకీయాలకు మళ్లీ రాకుండా డిసిప్లిన్, సర్వీస్ మార్గం ఎంచుకోవటం అసాధారణం. భారత్లో రాజకీయ కుటుంబాల పిల్లలు అధికారం, అవకాశాల వైపు అడుగులు వేస్తుంటే సింగపూర్ మోడల్ డ్యూటీని బోధిస్తోంది. ఇది భారతీయ యువతకు స్ఫూర్తి. ఎందుకంటే వారి కలలతో పాటు కర్తవ్యం, డిసిప్లిన్ అవసరం. రోహిణి సింగపూర్ నివాసం వల్ల ఆదిత్యకు ఎన్ఎస్ ఒక బాధ్యత. ఇది అక్కడి చట్టం, ప్రివిలేజ్ కాదు. భవిష్యత్తులో ఆదిత్య రాజకీయాల్లోకి వస్తాడా లేక మిలిటరీ, సివిల్ సర్వీస్ లో కొనసాగుతాడా? ఈ నిర్ణయం లాలూ కుటుంబ ఇమేజ్ కు కొత్త డైమెన్షన్ ఇస్తోంది. పద్దెనిమిదేళ్ల ఆదిత్య స్టోరీ ఒక యువకుడి ధైర్యం, కుటుంబ గర్వం, దేశ సర్వీస్ కలయిక. సింగపూర్లోని ఈ శిక్షణ ఆదిత్యను యోధుడిగా రూపొందిస్తుంది. భారత రాజకీయాల్లో ఇలాంటి నిర్ణయాలు యువతకు కొత్త మార్గాలు చూపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.